ఫోర్త్ సిటీ అని ఒకటి తీసుకొస్తున్నారు. అంటే ఏంటి ఆ సిటీని హైదరాబాద్కే పరిమితం చేద్దామని, లేకపోతే మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేసే విషయంలో భిన్న అభిప్రాయాలు? ఒకటేమో మా లక్ష్యం ఏముందంటే హైదరాబాద్ ఇది మహానగరం. చాలా మంది కూడా చుట్టుపక్కల జిల్లాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మైగ్రేట్ అవుతున్నారు. జనాభా పెరుగుతా ఉంది, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతా ఉంది. ఇక్కడ జనాభా పెరుగుతా ఉన్న సందర్భంలో రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెద్దగా ప్రొవైడ్ చేసినా సరిపోవటం లేదు. ఫ్యూచర్ సిటీ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి అక్కడ అన్ని వ్యవస్థలు, విద్య, వైద్యం, ఈరోజు ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సిటీ, ఎంటర్టైన్మెంట్, గ్రీనరీ, ఫార్మా అన్ని కూడా తీసుకురావాలి. ఒక ప్లాన్డ్ వే ఆఫ్ డెవలప్మెంట్ జరగాలి. అక్కడ రోడ్స్ కానీ, మంచినీరు కానీ, దానికి కావాల్సిన విద్యా వ్యవస్థ కానీ, అదే విధంగా అక్కడ యూనివర్సిటీస్ తీసుకురావడం, ఈరోజు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవడం, ఇంకా ఇట్లా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వరకే పరిమితం అయితే పాపులేషన్ ఇంక్రీజ్, జనాభా సంద్రత కూడా ఎక్కువైపోయి ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ రోజు మీరు చూడండి, బెంగళూరు ట్రాఫిక్ తో ఇష్యూ, డ్రింకింగ్ వాటర్ తో ఇష్యూ కొన్ని సందర్భాల్లో. సో అలాంటి వాతావరణం మన దగ్గర ముందు ఏర్పాటు కావద్దు. మనం దూరదృష్టితో ఇంకో ఒక ప్లాంట్ సిటీని డెవలప్ చేస్తే అక్కడ ఉంటుంది అభివృద్ధి, ఇక్కడ ఉంటుంది. ఈరోజు వెస్టే కాదు, రేపు మొత్తం మేము ఎలివేటెడ్ కారిడార్ వేస్తా ఉన్నాం కరీంనగర్ వైపు. దానివల్ల అక్కడ ఉన్న మా జీనోమ్ వ్యాలీ ఏదైతే ప్రత్యేకంగా ఫార్మాకు సంబంధించిన పెద్ద పరిశ్రమలు ఉన్నాయో అక్కడ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మెడ్చల్ వైపు అక్కడ కూడా ఒక టౌన్, ఒక సిటీ డెవలప్ చేసే ఆస్కారం ఉంటుంది. దాని పరంగా విజయవాడ సైడ్ ఈ 4-5 దిక్కుల శ్రీశైలం ఏరియా వైపు ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీని చూస్తూ ఉంటాయి. ఇట్లాంటివి 4-5 ప్రధానమైన కేంద్రాలుగా డెవలప్ చేస్తే డెవలప్మెంట్ కూడా డీసెంట్రలైజ్ అవుతుంది. దానివల్ల ఒకటే చోట అందరు కేంద్రీకరించి ఆఫీసులు పెట్టడం, రెసిడెన్షియల్ ఏరియాలు పెట్టడం, దానివల్ల ట్రాఫిక్ ఇబ్బంది, మంచినీటికి ఇబ్బంది, ఇతర రిసోర్సెస్ ఇబ్బంది కాకుండా ఒక ఫ్యూచర్ ప్లాన్ పెట్టుకొని, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్నాం.